హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. బోంజూరు. నేను ఆఫ్రికాలో కూడా సకినాలు చేస్తున్నాను అన్నమాట. కానీ ఇక్కడ సరైన గిర్నీ లేదండి. ఇదైతే 3 అవర్స్ అయితే నానబెట్టుకున్నాను. గిర్ని పట్టించుకోవడానికి అయితే పోతున్నాను. అక్కడ ఎలా పడతారో ఏంటో చూద్దాం. మన ఇండియా లాగైతే రాలేదు పాపం. మళ్ళీ పట్టమంటే మళ్ళీ పడుతున్నాడు ఆయన. పిండి కొంచెము దొడ్డుగా అయితే వచ్చింది బియ్యము. మళ్ళీ పట్టమంటే మళ్ళీ అయితే పడుతున్నాడు పాపం ఆయన. ఓకే 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 దిస్మా లాగ్ వస్తుందన్నమాట. ఇండియా లాంటి మిషన్ అయితే లేదు, అందుకని ఇందులో ట్రై చేస్తున్నా. ఎలా వస్తాయి మా సకినాలు చూద్దాం. ఇంకా వీటిని 2 సార్లు అయితే పిండిని జల్లిచ్చానన్నమాట. ఇంకా జల్లిస్తే సేమ్ ఇంకా సకినాల పిండిలాగా అయితే వచ్చేసింది. దానిలో కొంచెం నువ్వులు, వామ, ఉప్పు అయితే కలుపుకున్నాను. ఇంకా నేను ఒకటినే పోసుకుంటానన్నమాట. ఇప్పుడు ఒక 1.5 kg దాకా అయితే చేసుకుంటున్నా. ఎందుకంటే సంక్రాంతి అంటే మనకి చాలా స్పెషల్ కదండి ఇండియాలో. అది మర్చిపోకుండా ఉండడానికి నేను ఇక్కడ ఆఫ్రికాలో అయితే కూడా ట్రై చేస్తున్నాను. అసలు గిన్నె సరిగా లేకపోయినా అక్కడికి వెళ్ళి తనతో ఇలా కాదు, అలా కాదు, ఇలా అని చెప్పి గిన్నె పట్టించుకొని అయితే వచ్చానన్నమాట. ఇంకా వాటర్ అయితే కలుపుకుంటున్నాను. బట్ నేనైతే 3 kg అయితే రైస్ నానబెట్టుకున్నాను. అవి పట్టిస్తే సగం వేస్టే పోయింది. దానిలో దొడ్డు రవ్వ వచ్చన్నమాట. ఇక సరేలే ఎంతో కొంత అని 1.5 kg వరకు అయితే అవుతుందేమో పిండి. ఇంకా దాన్ని అయితే చేద్దామని ఇంకా పిండి అయితే కలుపుకుంటాను. ఇంకా సకినాలు పోయాలన్నమాట. ఇంకా దీనికి కూడా హెల్ప్ చేయడానికి ఎవరు లేదు, నేను ఒకదాన్ని అయితే చేస్తాను. ఇప్పుడు చూడండి నేను ఎలా వేస్తాను సకినాలు. పిండి ఓకే, బాగానే అయితే కలుపుకున్నాను. మీకు కనుక నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇట్లా ఒక సకిన ఫస్ట్ పోసేసి దానిలో గౌరమ్మ పెట్టి కుంకుమ పెట్టి పసుపు పెడతామన్నమాట. మేము సంక్రాంతికి మా తెలంగాణలో ఇట్లా అన్నమాట. పండగకి మేము ఇలా చేసుకుంటాము. మా అమ్మ వాళ్ళు కూడా ఇలా చేశారు, నేను కూడా ఇలానే ఫాలో అవుతున్నాను.